ఏళ్లుగా అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారాలు చూపాలంటూ నెల్లూరు కలెక్టరేట్కు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో అధిక శాతం మంది తమ భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ అర్జీలు అందజేశారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కృతం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల పింఛన్ కోసం ఆసుపత్రులు, గ్రామ సచివాలయం చుట్టూ తిరుగుతున్నా అందడం లేదని మరికొందరు బాధితులు వాపోయారు. మా పొలం 4 ఎకరాల 60 సెంట్లు ఉండాల్సింటే 290 ఎకరా 70 సెంట్లు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఆక్రమించేసుకుని మా పొలాన్ని వెంచర్లు ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల వెంచర్ పర్మిషన్ రద్దు చేసి, పార్టీసీని రద్దు చేసి మా పొలాన్ని మాకు తిరిగి ఇప్పించాలని, మా భాగస్తులందరూ మా భాగ పంపిణీలు అయ్యేంత వరకు అందులో ఎటువంటి పనులు చేయకూడదని కలెక్టర్ గారిని విన్నవించుకునేదానికి కలెక్టర్ గారికి వచ్చాం. పెద్ద హాస్పిటల్ పోయి వికలాంగ సర్టిఫికెట్ అంటే పోయి సచివాలయంలో పోయి అప్లికేషన్ ఫారం తేన్నారు. ఆడ పోయితే లేదు వచ్చే సంవత్సరం రా అని చెప్పి 4 సంవత్సరాల నుంచి చెబుతున్నారు సార్. నాకు వీటిలో కలెక్టర్ సార్ కూడా వచ్చి పింఛన్ కోసం, వికలాంగుల పింఛన్ కోసం వచ్చాను సార్. నాకు లేబర్ బిట్ 2లో 1 ఎకరా మాగాణి ఉంది. దాన్ని గత ప్రభుత్వంలో రీసర్వే జరిగినంత కాలంలో 14 సెంట్లు నిడదట్టి పక్క రైతుకి పెట్టడం జరిగింది. వాళ్ళు దౌర్జన్యం చేసి నా 14 సెంట్ల మీద మట్టి తోసేశారు. నా భూమి నాకు సంతృప్తిగా నాకు చేయాల్సినట్టు కోరుతున్నాను.